వచ్చి వేయడానికి మాకు స్వేచ్ఛ లేదు. అది ఉపాధ్యాయుడిని కట్టుబడేస్తున్నాయి అన్నమాట. ఈ మధ్య విశాఖపట్నం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో సంఘటన జరిగింది. ఏంటంటే ఇంజనీరింగ్ చదివి ఒక అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకుని వచ్చింది. అక్కడ ఉన్న టీచర్ గారు సెల్ ఎలా తెచ్చు, సెల్ కాలేజీలో కలవదు లేదు కదా, ఏది సెల్ లేదు అన్నది. సెల్ లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కాలేజీ వాళ్ళు ఒకసారి సెల్ తీసుకుంటే అది మళ్ళీ మన చేతి రాదు కదా, అని చేతంటే నువ్వెవరు చెప్పడానికి నేను ఇవ్వను నీకు అన్నదనమాట. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చింది. ఘర్షణ ప్రారంభమయ్యేది ఎంతవరకు వెళ్ళిందంటే చెప్పించకూడదన్న సర్లే పట్టుకుంటే అన్నది ఆ పిల్ల. ఆ స్టూడెంట్ టీచర్ని ఏమన్నది, ఆ కోపంలో ఆ ఉద్వేగంలో ఏమన్నది, నా సెలవుపతి నేను చెప్పించకూడతాను అన్నది. వెంటనే టీచర్ గారు కోపం వచ్చి ఇలా దగ్గరికి వెళ్ళిపోతుంది, ఏంటా మాట్లాడి వెంటనే ఆ అమ్మాయి చెప్పించకూడదు. నవ్వకూడదు. అది చాలా పెద్ద గొడవ అయిపోయింది, పేపర్కి వచ్చేసింది, చాలా గొడవ అయిపోయింది. అప్పుడు ఆ టీచర్ని ఉద్యోగంలో తీసేస్తారా, ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటకు వెళ్ళగొడతారా, ఏం జరుగుతుంది? ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటకు వెళ్ళగొట్టారనమాట. ఆవేశంలో తన చదువును పోగొట్టుకుందనమాట మెయిన్. అలాగే హై స్కూల్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. చాలా మంది పిచ్చి పిచ్చిగా జుట్లు పెంచుకుని అడ్డమైన కత్తిర్లు ఎంచుకుని వెళ్తున్నారు. డ్రిల్ మేస్టర్ కోపం వచ్చేసి ఆ బార్బర్ని తీసుకొచ్చి కత్తిర్లు వేస్తే, నువ్వెవడో మా పిల్లోడి కటింగ్ నీకు సంబంధం ఏంటి, వాడి ఇష్టం వచ్చినట్టు వేయించుకుంటాడు, వాడికి అభిరుచికి తగ్గట్టు వాడి ఇష్టాలు తగ్గట్టు వేయించుకుంటాడు, మీరెవరు మాకు చెప్పడానికి అని ఇలాగ ఒకటి కాదు రెండు కాదు 10 సంఘటనలు జరుగుతున్నాయి అన్నమాట మెయిన్. సో ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అంత సంక్లిష్టం అయిపోయింది, అంత కష్టం అయిపోయింది అనమాట. ఓకే, అది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఇక్కడ నేను పనిచేస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను. కానీ నాకు ఒకటే బాధ ఏంటంటే, ఇక్కడ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు, వేలు ఖర్చు పెడతారు, పెద్ద స్టేజ్లు వేస్తారు, పెద్ద వక్తలు వస్తారు, ఎన్నో మాట్లాడతారు. అంబేద్కర్ యొక్క తన భావజాలాన్ని అంతా కూడా ఒకసారి స్మరించుకుంటారు. అంతా ఆయన ఎంత కష్టపడ్డాడో చదువుకోవడానికి, అహోరాత్రులు ఏ విధంగా కృషి చేశాడు తను ఉన్నత స్థాయికి ఎదగడానికి, ఎన్నో విషయాలు చేసుకుంటారు. కానీ ఆయన సమాజంలో మార్పు తేవడానికి ఎంత ప్రయత్నించాడో కనీసం ఒక్కళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆ విధంగా మేము కూడా ఎదుగుతాము అని ఎవ్వరూ అనుకోవడం లేదన్నమాట. దానికి నిదర్శనం ఏంటంటే, మరి ప్రతి సంవత్సరం 5 నుంచి 6లోకి వెళ్తున్నారు, 10 వరకు చదువుతున్నారు, 10 నుంచి ఇంటర్కి వెళ్తున్నారు, ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్తున్నారు. కానీ మరి ఇంత పెద్ద కాలనీలో ఈ రోజున డిగ్రీ చదివేవాళ్ళు కానీ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కానీ పట్టుమని 4 కూడా లేరు. బహుశా నాకు తెలుసున్నంత వరకు ఈ కాలనీ నుంచి నేను ఉద్యోగం చెప్పిన ఈ 10 సంవత్సరాల్లో ఒక్క కుర్రోడు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నట్టు నాకు డాక్టర్ చదువులేండి. కనీసం ఇంజనీరింగ్ సీట్లు కోకోలలో బోల్డ్ ఉన్నాయి. మెయిన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కనీసం డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వేడి మీద ఉన్న చొక్కళ్ళు ఇద్దరు అంతే. ఆ డిగ్రీ చదివాడు కూడా ఇద్దరు మేము తీసుకోలేదు. సో ఏం జరుగుతుందంటే 10th క్లాస్ చదవగానే తప్పుదారులు పెట్టేస్తున్నారు. నేను చూస్తూ ఉంటాను. నేను మనసులో బాధపడుతూ ఉంటాను, వీడు ఎంత చక్కగా చదువుకునేవాడు 5వ తరగతిలో, ఎంత మంచి విద్యార్థి, ఈ రోజున 6th నుంచి 10th వచ్చేటప్పటికి వీడిలో ఎంత మార్పు వచ్చేసింది, అయ్యో అని జాలి పడటం తప్ప నేను చేసేది ఏమీ లేదు. కనీసం నేను ఎలా చదువుతున్నానండి, ఏం చేయమంటారు, తర్వాత ఏ కోర్సు నేర్చుకోమంటారు, ఏ విధంగా లైఫ్ లీడ్ చేయమంటారని ఎవ్వరూ ఇలా సలహా తీసుకున్నవాడు కూడా ఎవరు లేరన్నమాట. ఏంటంటే ఇప్పుడు ప్రతి పిల్లవాడు ఏంటంటే నాకు బైక్ ఉండాలి, నాకు సెల్ ఉండాలి, అంతే. ఇదే లైఫ్. ఏంటంటే ఒక బైక్, ఒక సెల్, దాంట్లో నెట్ బ్యాలెన్స్. ఈ నెట్ బ్యాలెన్స్ కోసం అవసరమైతే ఎంత తప్పుడు పనుల కన్నా దిగజారిపోతున్నారు అనమాట. అది ఆ నెట్ లో బ్యాలెన్స్ చేయించుకోవడానికి సార్ కూడా
కష్టపడి తత్వం పోతుంది, పిల్లల్లో కష్టపడి తత్వం పోతుంది. అంచేత ఈ సందర్భంగా నేను మీకు విన్నవించేది ఏంటంటే, మీరందరూ బాగా చదువుకోవాలి, అందరూ బాగా ఎదగాలి, బాగా చదవాలి, బాగా ఎదగాలి. చదువు అనే దాన్ని ఇష్టంతో చదువుకోవాలి, కష్టంతో చదువుకోకూడదు. కానీ మీలో ఎవ్వరికి చదువు మీద ఇష్టం లేదు. స్కూల్ మొత్తం మీద 2-3 పిల్లలు ఉంటుంది ఇష్టం. స్కూల్లో 40 మంది పిల్లలుంటే 2-3కే ఉంటుంది ఇష్టం. మాకు తెలిసిపోద్ది చదువు ఎవరికి ఇష్టమో ఏంటో. చదువు అంటే తప్పించే వాళ్ళు ఉంటారు కొంతమంది. స్కూల్ మొత్తం మీద 2-3 తప్పితే మిగతా 40 మంది కూడా ఊరికే ఏదో వచ్చాం, ఆడుకున్నాం, వెళ్ళిపోయాం, ఇదే తత్వంలో ఉంటున్నారు. అలా అయితే చదువులు రావన్నమాట. సో చదువు ఎలా చదువుకోవాలి? ఇష్టంతో చదువుకోవాలి, కష్టం ఫీల్ అవ్వకూడదు. రెండోది ఏంటంటే, ఇక్కడ పిల్లలు తప్పుపట్టక్కర్లేదు, తల్లిదండ్రులే నేను తప్పుపడతాను. మీరు ఏమనుకున్నా సరే, ఈ మొత్తం మీద ఈ కాలనీలో ఉన్న జనాలందరినీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను చర్చికి చాలా చక్కగా వెళ్తారు, తయారుగా వెళ్తారు, ముస్తాబై వెళ్తారు, చివరి వరకు ఉంటారు, మళ్ళీ బైబిల్ పెట్టుకుని వస్తారు చక్కగా, చాలా సంతోషం. కానీ మిగతా జీవితం బట్టి అలా లేదు. చాలా మంది 10 అయినా 11 అయినా ఇక్కడ బ్రష్ చేసుకుంటూ ఉంటారు ఈ ట్యాంక్ దగ్గర తల్లులు. నేను ఎన్నోసార్లు చూసాను, అసలు వీడియో కూడా పెట్టాలనుకుంటాను. నేను అసలు 10-11 ఫేస్ క్లీనింగ్ చేస్తుంటారు. మరి సాగుతుంది ఏంటంటే, ఆవు గట్టును వేస్తుంటే, ఆవు మడిలో వేస్తుంటే దూడ గట్టును వేస్తుందా చెప్పండి.